నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఇరాన్ అధ్యక్షులు ఇబ్రహీం రైజీ ఒక ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. సో ఆయన మృతికి రాజకీయ రంగు పూయట్లేదు, కానీ ఒకప్పుడు అంటే 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇలాగే హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోతే దానికి రాజకీయ రంగు పులవడం జరిగింది. మరి ఇప్పుడు ఇరాన్ అధ్యక్షులు ఇలాగే సేమ్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు కాబట్టి మరి దీనికి రాజకీయ రంగు పులిమేటువంటి అవకాశం ఉందా? ఒకవేళ అదే జరిగినట్లయితే ఎవరు చేయించేటువంటి అవకాశం ఉంది? ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు. నమస్తే. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయినప్పుడు దీని వెనకాల రాజకీయ కుట్ర ఉంది అని చెప్పేసి అన్నారు. మరి ఇప్పుడు రీసెంట్గా ఇరాన్ అధ్యక్షులు ఇబ్రహీం రైసీ కూడా ఇలానే సేమ్ ఒక హెలికాప్టర్ ప్రమాదంలోనే మృతి చెందడం జరిగింది. అది అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా యాదృచ్ఛికంగా జరిగిందా, లేకపోతే దీని వెనకాల దీనికి సంబంధించి కూడా ఏదైనా రాజకీయ కుట్ర ఉండేటువంటి అవకాశం ఉందా? అలా ఉంటే ఎవరు చేయించినట్టు అంటారు? ఒకటి ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా కూడా హెలికాప్టర్ క్రాష్లో చనిపోయినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. హెలికాప్టర్ క్రాష్ జరిగితే కనుక బతకడం అనేది చాలా అరుదు, ఇంపాసిబుల్, జరగనటువంటి పని అనేది ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి హెలికాప్టర్ ప్రమాదాలను కనుక తీసుకుంటే మనకు అర్థమవుతుంది. కానీ రాజశేఖర రెడ్డి పౌరల్గుట్లో హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయినటువంటి సంఘటనని రాజకీయంగా ఇప్పటి వరకు కూడా వాడుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేసి దాని మీద కుట్ర లేదని చెప్పిన తర్వాత కూడా ఇప్పటికి కూడా రీసెంట్గా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ మీద మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పారు. అంతకుముందు ఏం చెప్పారు? రిలయన్స్ మీద మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పారు. రిలయన్స్కి సంబంధించినటువంటి పరిపాలనత్వానికి రాజ్యసభ ఇచ్చిన తర్వాత అప్పటి నుంచి రిలయన్స్ మీద అనుమానాలను ఆపేశారు. కానీ అంతకుముందు రాజశేఖర రెడ్డిని హెలికాప్టర్ ప్రమాదంలో రిలయన్స్ వాళ్ళే చంపేశారు అని చెప్పి 2009లో వాళ్ళ సొంత మీడియా అలాగే కూలి మీడియా రెండు చేసినటువంటి ప్రచారం. ఆ రోజున రిలయన్స్ ఫ్రెష్లన్నింటినీ తగలబెట్టేశారు. ఆ కేసులు ఇప్పటికి కూడా ఉన్నాయి. కానీ ఆ అనుమానాన్ని వ్యక్తం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అదే రిలయన్స్ గ్రూప్కి సంబంధించినటువంటి పరిపాలనత్వానికి రాజ్యసభ ఇచ్చి ఇంట్లోకి సాధారణంగా స్వాగతించి వాళ్ళకి విందు వినోదాలు చేయించి పంపించారు. అంటే ప్రజలు ఇవన్నీ చూడరని చెప్పేసి అనుకుంటున్నాడు. ప్రజలు గమనిస్తారు కదా. కనీసం ఇప్పటికైనా ఇప్పుడు ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ఆ హెలికాప్టర్ ప్రమాదం ఏ విధంగా జరిగిందో రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదం కూడా అలానే జరిగింది. వాతావరణం అనుకూలించక అక్కడ వర్షాలు పడుతున్నాయి, అక్కడ మేఘావృతమై ఉన్నాయి. ఆ క్రమంలో హెలికాప్టరు ఈ ఎయిర్ ట్రాఫిక్ సిగ్నల్ మిస్ అయిపోయింది. సిగ్నల్ మిస్ అవడంతో హెలికాప్టర్ ఎటుపోయిందో తెలియలేదు. తర్వాత దాదాపు 16 గంటల పాటు అన్వేషించిన తర్వాత హెలికాప్టర్ క్రాష్ జరిగింది, హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ఆ క్యుములోనింబస్ మేఘాలు లాంటివి అక్కడ హెలికాప్టర్ మేఘాల్లో ఉన్నందువల్ల సిగ్నల్స్ పోయాయి. దాంతో హెలికాప్టర్ ప్రమాదం జరిగి హెలికాప్టర్ కూలిపోయి అతను చనిపోయాడని చెప్పి 16 గంటల తర్వాత అనౌన్స్ చేశారు. సేమ్ అదే పౌరల్గుట్లో హెలికాప్టర్ ప్రమాదం జరిగినప్పుడు ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి సిగ్నల్స్ తప్పిపోయాయి రాజశేఖర రెడ్డి హెలికాప్టర్కి సంబంధించి. ఆ తర్వాత అది క్యుములోనింబస్ మేఘాలు వల్ల మేఘాల్లో చిక్కుకుపోయి క్యుములోనింబస్ మేఘాల వల్ల అది అక్కడ ఉండేటువంటి చెట్లకో లేదంటే ఏ విధంగా కూలి చనిపోయారు రాజశేఖర రెడ్డి ఆ ప్రమాదవశాత్తు. సేమ్ దానికి దీనికి ఆ రోజు ఏం జరిగిందో రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ క్రాష్, ఇప్పుడు ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రమాదం కూడా అదే జరిగింది. ఆ రోజు రాజశేఖర రెడ్డి దానికి రాజకీయ రంగు ఎంత పులవాలో అంత పులివేశారు. ఇవాళకి కూడా కాంగ్రెస్ పార్టీని వెంటాడుతుంది, అది సోనియా గాంధీని వెంటాడుతుంది. దానికి కారణం ఏంటి? ప్రమాదం జరిగిన దాన్ని ఇంకొకరి మీద ఆపాదించడం కారణంగా ఆ సింపతి నుంచి రాజకీయ పార్టీని పుట్టించి అధికారంలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. కేవలం రాజకీయ కోణం నుంచి రాజకీయ లబ్ధి కోసం ఆ విధమైనటువంటి పుకార్లు అలాంటి గాసిప్స్ పుట్టించారు. ఒకవేళ నిజంగా రిలయన్స్ వాళ్ళు ప్రమేయం ఉంటే మరి ఎందుకు రాజ్యసభ ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి ఆ రిలయన్స్ సంస్థకు సంబంధించిన ప్రతినిధికి? పోనీ కాంగ్రెస్ పార్టీ ప్రమేయం ఉందని చెప్పి మళ్ళీ ఇప్పుడు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రమేయం ఉంటే మరి సిబిఐ ఎంక్వైరీని కాదంటారా? సిబిఐ ఎంక్వైరీ చేసి ఏం లేదన్నారు కదా.
దాంట్లో దానికి సంబంధించి బ్లాక్ బాక్స్లో ఇన్ఫర్మేషన్ మొత్తం పరిశీలించి అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఫైనల్గా తేల్చింది ఏంది, అది క్రిమినల్ నిమ్మస్ మేఘాల వల్ల హెలికాప్టర్ ప్రమాదం జరిగిందని చెప్పారు కదా. ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీ మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ రాజకీయాన్ని ఇంకా పండించాలి ఆ హెలికాప్టర్ ప్రమాదం నుంచి అని చెప్పేసి అనుకోవడం అనేది, దాన్ని ఇప్పుడు ఏమనుకోవాలి మరి. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రౌజీ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయింది కూడా రాజకీయమేనా? ఆ ప్రమాదం చూసిన తర్వాత దీన్ని ఇప్పటికి కూడా ఇంకా రాజకీయ పరమైనటువంటి ప్రమాదం కిందనే అనుకోవాలా అని అంటే, ఇప్పుడు అక్కడ ఇప్పటివరకు అనుమానాలు రాలా, కానీ ఇంటర్నేషనల్గా ఒక గ్రూప్లో గాసిప్స్ పుట్టిస్తున్నారు. ఏది, ట్విట్టర్లో కొంతమంది ఉంటారు కదా, ఆ ప్రమాదాన్ని కూడా ఇంటర్నేషనల్ ఇప్పుడు ఇజ్రాయెల్ ఏదో చేయించింది అని చెప్పి ఒకటి నడుస్తుంది. ఇప్పుడు అక్కడ ఇరాన్ ఇరాక్కి యుద్ధం నడుస్తుంది, ఇప్పుడు ఇజ్రాయెల్ మీద కూడా ఇప్పుడు దాడులు జరుగుతున్నాయి కొన్ని. సో ఆ క్రమంలో ఇజ్రాయెల్ ఏదో చేసింది, ఇజ్రాయెల్ దేశం నుంచి జరిగినటువంటి అటాక్ కారణంగానే ఈ హెలికాప్టరు ప్రమాదానికి గురైంది అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ట్విట్టర్లో కొంతమంది ఇంటర్నేషనల్గా ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టి మొత్తం ప్రచారం చేస్తున్నారు. అది కనుక స్ప్రెడ్ అయ్యి దాన్ని కనుక నిజం అనుకుంటే మళ్ళీ ఇరాన్కి యుద్ధం వస్తుంది, ఇరాన్ కన్నా ఇజ్రాయెల్కి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఇరాన్ ఇరాక్ కాదు, ఇప్పుడు ఇజ్రాయెల్కి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో అంటే గాసిప్స్ అనేవి ఎంత బలంగా పనిచేస్తాయి. ఇప్పుడు మనకు తెలుగు రాష్ట్రాల రాజకీయాలను మార్చేసినాయి కదా హెలికాప్టర్ ప్రమాదం. రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదాన్ని రాజకీయం చేయడం కారణంగా తెలుగు రాష్ట్రాల ముఖ చిత్రాన్నే మార్చేసాయి కదా. సో ఇప్పుడు రేపు ఇప్పుడు ఇబ్రహీం రౌజీది కూడా అలానే స్ప్రెడ్ అయింది అనుకోండి సపోజ్, అప్పుడు ఇజ్రాయెల్ని దోషిగా చూపించే అవకాశం ఉంది కదా. ఇజ్రాయెల్ని దోషిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు అక్కడ. సో కాబట్టి ఈ రెండు ఇన్సిడెంట్లు ఒకేలాగా ఉన్నాయి. ఇజ్రాయెల్ ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రౌజీ హెలికాప్టర్ ప్రమాదం, రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదం రెండు ఒకేలాగా ఉన్నవి. వాతావరణం అనుకూలించక అక్కడ మేఘాల్లో చిక్కుకొని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి డిస్కనెక్ట్ అయిపోయి సిగ్నల్ రాక ఆ హెలికాప్టర్ ఎటుపోవడానికో తెలియక అది కూలిపోయి ప్రమాదం ఏర్పడింది. రెండు సేమ్ ఉన్నాయి. ఓకే, దాంట్లో రాజకీయాలు కనుక పులిమితే ఇప్పుడు ముఖ చిత్రం తెలుగు రాష్ట్రాలు ఎలా మారిందో అక్కడ ఇజ్రాయెల్ ఆడ మొత్తం కూడా ఆ దేశాల్లో ముఖ చిత్రం మారిపోయే అవకాశం ఉంది అది చేస్తే. కానీ ఇప్పుడు స్ప్రెడ్ అవుతుంది, అది ప్రమాదకరం. వాస్తవాలు తెలియకుండా వాస్తవాలు తెలుసుకోకుండా ఇలాంటి గాసిప్స్ కనుక స్ప్రెడ్ చేస్తే అది దేశాలకు మంచిది కాదు, రాష్ట్రాలకు మంచిది కాదు, ప్రజలకు మంచిది కాదు, సమాజానికి కూడా మంచిది కాదు. సో మరి ఇజ్రాయెల్ అధ్యక్షులు ఇబ్రహీం రైజీ చనిపోయిన దానికి సంబంధించి అంటే హెలికాప్టర్ ప్రమాదం జరిగిందని దాని వెనకాల ఏదో ఉంది అని చెప్పి సోషల్ మీడియా వేదిక కొన్ని చక్కర్లు కొడుతున్నాయి. అది ఎంతవరకు వాస్తవం అని చెప్పి విచారణలో తేలుతుంది. కాబట్టి వెయిట్ చేద్దామండి ఏం జరిగింది ఏంటి అనేది. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ.